మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుకుందామండి. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటి దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచు ఉండెను. ఈ వాక్లో మనం చూడగలుగుతాము, యేసు ప్రభు దాని ముందుగా మీరు చదివితే 5,000 మంది పురుషులు, అంటే స్త్రీలు పిల్లలు కలిపినప్పుడు ఇంచుమించు 20,000 మంది అంటారు. 20,000 మందికి కావాల్సిన ఆహారం 3 దినములు ఆ ఎడారిలో వారు దేవుని వాక్యము విన్న తర్వాత దేవుడు వారి పరిస్థితి, ఆత్మీయ జీవితం మాత్రం కాదు, శరీర అవసరతలు కూడా తీర్చే దేవుడు ఆ వారి బలహీనమైన పరిస్థితుల్లో ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతారా అనే పరిస్థితుల్లో వారికి ఆహారానికి మీ దగ్గర ఏముంది అన్నదప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఈ ఉదాహరణ మనకు బాగా తెలుసు. ఐఎమ్ నాట్ గోయింగ్ మచ్ ఇన్ టు ఇట్. కానీ అంత పరిస్థితి అయిన తర్వాత యేసు ప్రభు ఒక గొప్ప కార్యము చేసి, ఒక గొప్ప జయము చూసి, ఒక గొప్ప ఘనత కలిగిన తర్వాత వెంటనే హీఈస్ డిసపియరింగ్. మొదటిగా స్టార్ట్ ఫ్రమ్ దేర్. లైఫ్లో అనేక సార్లు ఇదిగోరా సాధించాను అన్నదప్పుడు, ఇదిగోరా చేరాను అన్నదప్పుడు, ఇదిగో నేను చేరవలసిన గమ్యానికి చేరాను, లేకపోతే చేయవలసిన ఇంత గొప్ప కార్యాన్ని చేశాను అన్న వెంటనే మనందరి జీవితంలో తుఫాన్లు వస్తాం కామన్. ఇప్పటికే మీరు అభిషేకించబడ్డారేమో. అభిషేకించబడిన వారిని అడుగుతాను, పోరాటాలు వచ్చాయా? వండర్ఫుల్. దట్ మీన్స్ ద అనాయింటింగ్ ఇస్ వర్కింగ్. If there is no fight, if there is no storm, that means you are not anointed. యేసు ప్రభు కూడా అభిషేకించిన వెంటనే, పరిశుద్ధాత్మతో నింపబడిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఎడారిలోకి ఆత్మ ద్వారా తోలుకోబడ్డాడంట, అంతే, నడిపించబడ్డాడంట. దేనికి? శోధించబడతానికి. రైట్ ఆఫ్టర్ ద అనాయింటింగ్ there is always temptations, there is always a storm. బైబిల్ ఎక్కడన్నా చూడొచ్చు, ప్రతి గొప్ప కార్యము తర్వాత పరీక్ష ఉంటుంది. ఆర్ యు రియలీ హంబుల్? ఆర్ యు రియలీ ప్రేయర్ఫుల్? ఆర్ యు రియలీ రెడీ ఫర్ ద కాలింగ్ ఆఫ్ గాడ్? ఈరోజు ఇక్కడ ఉన్న వారితో మాట్లాడుతున్నాడండి ప్రభు. నీ జీవితంలో వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఉందా? ప్రార్థనా సమయం ఉందా? ఎందుకంటే మీకు శక్తిని ఇచ్చేది దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేసి కనిపెట్టే సమయంలోనే దేవుడు శక్తిని ఇస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ యేసు ప్రభుని చూసినప్పుడు అంత గొప్ప కార్యము జరిగిన తర్వాత ఆయన అలా మాయమైపోయాడంట. ఆయన మాయమైపోవడంతో శిష్యులతో అంటున్నాడు, మీరు వెళ్ళి ఓడలో ఉండండి, మీరు ఓడ ఎక్కండి అయ్యా, మీరు వెళ్ళండి అయ్యా. కానీ ఆయన మాత్రం వ్యక్తిగతంగా కొండపైకి వెళ్ళాడంట. ఆయన మాత్రం వ్యక్తిగతంగా కొండపైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడంట. ఈ వారంలో ఎంతసేపు ప్రార్థన చేశారు ఏకాంతంగా? ఎన్ని గంటలు ప్రార్థన చేశారు ఏకాంతంగా? ఎంతసేపు దేవుడు నీవు మాత్రమే సమయం గడిపారు? ఎంతసేపు మొబైల్ ఫోన్ పక్కన లేకుండా దేవుడు నువ్వు మాత్రం సమయం గడిపారు? చూసి నేను ఎప్పుడు పరీక్షించుకుంటా ఉంటా, మా టీంతో కూడా ఎప్పుడు చెప్తా ఉంటా, అయ్యా మనం ఎంత సేవ చేసాం ముఖ్యం కాదు, ఎంతసేపు ఇతరులకు బోధించాం ముఖ్యం కాదు, ఎంతసేపు ఎడిటింగ్ చేసావు, ఎంతసేపు ఆ పని చేసావు, ఎంతసేపు ఈ పని చేసావు ముఖ్యం కాదు, ఎంతసేపు దేవుడు నువ్వు సమయం వ్యక్తిగతంగా గడిపేవో ముఖ్యం. మిగిలినంత లెక్కే లేదు. ఎందుకంటే ప్రభువా నేను ఆమోనమైన దెయ్యాలను పారదోలేదా? సో వాట్? స్వస్థతలు చేయలేదా? అద్భుతాలు చేయలేదా? సో వాట్? మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు ప్రభు. ఈరోజు మనకి దేవునికి సంబంధం లేకుండా మనం ఎంత ప్రయాసపడినా, ఎంత దేవుని కొరకు దేవుని నామంలో చేసినా కూడా వ్యర్థమే. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న ఫస్ట్ పాయింట్ ఇస్ దర్ టైమ్ విత్ యూ అండ్ గాడ్. దేర్ ఇస్ పర్సనల్ రీఛార్జ్, పర్సనల్ ఫెలోషిప్, పర్సనల్ రిలేషన్షిప్. ఈ లోకంలో మనుషుల్ని నువ్వు అవాయిడ్ చేయొచ్చేమో, మనుషుల్ని నేను అర్థం చేసుకోకపోవచ్చేమో, కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడితో నువ్వు సరిగా ఉన్నావా? ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీరు పట్టించుకోవాలండి. దేవుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా ఆయనతో సమయాన్ని కోరటానికి ఆశపడుతున్నాడు. ఇక్కడ యేసు ప్రభుని చూస్తున్నాము, ఆయనే అంత గొప్ప కార్యము చేసిన తర్వాత అక్కడ నుండి వెంటనే డిసప్పియర్ అయిపోయారంట. కారణం ఏంటి తెలుసా? యోహాను 6లో చదువుతా మీకు అర్థమవుతుంది. యోహాను 6లో ఏంటంటే సేమ్ ఉపమానం తెలియజేస్తూ, అక్కడ ఉన్నవారు ఆయన చేసిన అద్భుత కార్యాలను చూసి, ఆయన చేసిన ఘనమైన కార్యాలను చూసి ఆయనని
ఆయన ప్రవక్త అని గుర్తెరిగారంట. ఓ రక్షకుడు అనుకుని ఉంటే బాగుండు, మెస్సయ్య అనుకుని ఉంటే బాగుండు. ప్రవక్త అని గుర్తెరిగి నెక్స్ట్ ఏం చేశారు తెలుసా? ఆయనని ఫోర్స్ఫుల్గా రాజుగా చేసేద్దాం అనుకున్నారంట. ఏంటంట? వారికి తినడానికి ఆహారము రొట్టె మొక్క ఇచ్చిన వెంటనే ఒక రొట్టె మొక్క తిన్నోడు రాజును చేద్దాం అనుకున్నాడంట ఫోర్స్ఫుల్గా. ఆయన నిజముగా ఎవరిని గ్రహించలేదు, కానీ వారి అవసరత తీరిన దానికి వారికి రాజును చేసేద్దాం అనుకున్నారు. వారు ఆయనని ఫోర్స్ఫుల్గా బలవంతముగా రాజుగా చేద్దాం అనుకున్నప్పుడు ఆయన అకస్మాత్తుగా అక్కడి నుండి పారిపోయాడంట. యు సీ, ఆఫ్టర్ ఎ గ్రేట్ మిరకల్, ఆఫ్టర్ ఎ గ్రేట్ యాక్ట్, ఆఫ్టర్ ఎ గ్రేట్ థింగ్, మనం కూడా మన జీవితంలో మనుషులు మనం పొగిడేటప్పుడు ఏం చేస్తాం? సైలెంట్ అయిపోతామా? దాక్కుంటామా? లేకపోతే పొగడతాను మధ్యలో హలో 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 అంటామా? చాలా మందికి పాపం ఎవరైనా గాలి కొట్టేవాళ్ళంటే పక్కనే ఉంటారంట, నా కొట్టు 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 అన్నట్టు. జాగ్రత్త, ఎక్కువ గాలి కొట్టావా పైకి ఎగిరిపోతావు, లేకపోతే పేలిపోతావా? ఈరోజు దేవుని బిడ్డలమైన మనం యేసు మన మాదిరి తగ్గించుకుంటూ నేర్చుకోవాలి. ద టైమ్ హ్యాస్ నాట్ కమ్. ఆయన రాజే, కానీ నువ్వు రాజు చేద్దాం అనుకున్న ఉద్దేశం కూడా సరికాదు. అందుకని ఆయన అంగీకరించడం. అందుకనే నేనేమో చాలా మంది జీవితంలో యేసు రాజుగా ఉంటలే. నువ్వు అనుకుంటున్నావు నేను యేసుని రాజుగా చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు? రొట్టె ఇచ్చాడన్నా, జాబ్ ఇచ్చాడన్నా, ఇల్లు ఇచ్చాడన్నా, లోన్ అప్రూవ్ చేశాడన్నా, లేకపోతే లోన్ తీర్చాడన్నా? ఎందుకొరకు యేసుని నీ జీవితంలో రాజుగా చేద్దాం అనుకుంటున్నావు? ఎందుకంటే ఈరోజు యేసు ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఎలా పడతా అలా నన్ను రాజు చేద్దామంటే నేను అంగీకరించాను. నేను ఎవరినో ఎరిగి ఇందుకొరకు రాజు చేస్తావు, అందుకొరకు అయితేనే నేను ఉంటా. ఇట్ హ్యాస్ టు బి ద రీజన్, ద రియల్ రీజన్, నాట్ జస్ట్ ఎ కింగ్. నీకు రొట్టె ఇచ్చాను, స్వస్థత ఇచ్చాను, నీకు ఏదో దీవెని ఇచ్చాను, నేను నన్ను రాజుని చేస్తా అంటే నేను ఉండను, నేను పోతా. ఈరోజు మనం పరీక్షించుకోవాలంటే, వై డూ యూ ఎక్స్పెక్ట్ జీసస్ టు బీ కింగ్ ఓవర్ యువర్ లైఫ్? ఇక్కడ చూస్తున్నాం యేసు ప్రభు అయితే వారి ముందు నుండి అలాగా డిసప్పేర్ అయిపోయాడంట శిష్యులతో పాటు. శిష్యులతో అర్జెంట్గా చెప్పాడు, మీరు వెళ్ళిపోండి, వాటర్కి ఎక్కండి. ఆయన ఒంటరిగా వెళ్ళిపోయాడంట, ఏకాంతంగా వెళ్ళిపోయాడంట. హీ వెంట్ అలోన్. ఎక్కడ 22వ వచనం చదువుతామండి. వెంటనే జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవల్లని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థించుటకును ఏకాంతముగా కొండ ఎక్కిపోయి, వెంటనే ఆ మాట చూస్తున్నాం, వెంటనే ఆయన ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళి, కంటిన్యూ ప్లీజ్. సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. ఇంచుమించు సమయం చెప్తారు, ఇంచుమించు ఇట్ వాజ్ అరౌండ్ 4 to 5, 4, 5, 6 అయింది. ఆ రోజు మారిపోయింది, ఎందుకంటే హీబ్రూ క్యాలెండర్ ప్రకారం. సో ఇంచుమించు 4 to 5 హీఈస్ అలోన్. అక్కడ నుండి ఆయన ఏకాంతంగా ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నాడంట. శిష్యుల్ని మీరు వెళ్ళిపోండి అన్నాడంట. వారు వాడ ఎక్కారు, దోణ ఎక్కారంట. ఆ గలిలీ సముద్రాన్ని ఒక్కవైపు నుండి ఇంకోవైపు వెళ్ళాలంటే అరగంట అండి. ఈరోజు మోటార్ బోట్లు అయితే, లేకపోతే ఇంకా ఫాస్ట్ కూడా వెళ్ళిపోవచ్చు, 15-20 minutes కూడా హై స్పీడ్లో వెళ్ళిపోవచ్చు. అంటే శిష్యుల్ని దేవుడు అన్నాడు, మీరు ముందుగానే వెళ్ళిపోండి. అఫ్కోర్స్ ఆ రోజు మోటార్ బోట్లు లేవులే, కానీ వారు దోణల్లో ఎక్కి చక్కగా రిలాక్స్డ్, టైర్డ్, చెప్పాను కదా, ఎగ్జాస్టెడ్, వెళ్తానులే. ప్రభు తొందరగా వెళ్ళమన్నాడు, వెళ్తానులే. ఆయన తొందరగా వెళ్ళమన్నా వెళ్తానులే. ఎంతసేపు అక్కడే కదా, కొట్టేద్దాం. 12 మంది ఉన్నాం కదా, 12 మంది ఒక దోణి అంట, అంత దోణి సైన్ అనుకుని చూడొచ్చు. 12 మంది కొట్టి వెళ్తాం, ఎంతసేపులే, కూర్చో, వెళ్తానులే, కొంచెం రెస్ట్ తీసుకో. ఆయన రావాలిగా, ప్రభు రావాలిగా. మనం వెళ్ళిపోమన్నాడు. మన ముందు నుండి ఇంకొక దోణి వస్తే ఆయన వస్తాడేమో, పక్కన ఇంకొక బోట్లు ఎవరిదాన్ని తీసుకుని వస్తాడేమో సపరేట్గా. అనుకు చూడండి, శిష్యుల మనసు ఎలా ఉంటుంది, ఆయన నీళ్ళ మీద నడుచుకుని వస్తారని అనుకున్నాడా? లేదు. మరి మనల్ని ముందుకెళ్ళమన్నాడు, ఆయన వస్తానన్నాడు. ఎలా వస్తాడు అంటే మనల్ని దాటుకుని వస్తాడేమో, చూద్దాం, మనం వెళ్దాం. కొన్నిసార్లు దేవుడు మనల్ని చేయమన్నప్పుడు కూడా చేద్దాంలే, ఇది జరగాలి కదా, అది జరగాలి కదా, ఇది అవ్వాలి కదా, అది అవ్వాలి కదా, ఇవన్నీ అవుతే అప్పుడు అంత మన ముందు వెళ్ళి వేస్ట్ కదా. చాలా మందికి దేవుడు చెప్పింది సులభంగా ఉండొచ్చేమో. నేను ఎందుకు ఈ టైం చెప్తున్నాను, ఇంచుమించు 3-4 గంటలకి యేసు ప్రభు ఆ కొండ పైన ఏకాంతంగా ప్రార్థన చేసుకున్నట్టుగా కనబడుతుంది. శిష్యులేమో వాడలో ఎక్కున్నట్టుగా కనబడుతుంది. అక్కడ నుండి మనం చదివితే ఏం గమనిస్తాం చూద్దామండి. వారు అప్పటికి ఆ దోణె దరికి దూరముగా ఉండగా
గాలి ఎదురై ఉన్నందున అలల వలన కొట్టబడుచు ఉండెను. టాస్డ్ బై ద వేవ్స్, అలల ద్వారంగా కొట్టుకుంటా ఉందంట. అలల ద్వారంగా కొట్టుకుంటా, అలా సముద్రంలో అలలు చూసారు ఎప్పుడన్నా? అలలు ఏం చేస్తూ ఉంటాయి, కొన్నిసార్లు ఒక్క సైడ్లో కొట్టింది అనుకోండి, ఇట్ ఇస్ లైక్ పుష్, వెళ్ళిపోతా ఉందన్నమాట. సో ఈ దోణి ఇంచుమించు వారు చెప్పేది సముద్రం మధ్యలోకి వచ్చింది. అప్పుడు ఎంత సమయం అంట? రాత్రంతా అయిపోతుంది, అలలు లిగుస్తున్నాయి. ఆ పరిస్థితులు మనం గమనిస్తున్నాము. 25 వచనం చదవండి. రాత్రి 4వ జామున, ఆగండి, రాత్రి ఎన్నో జాము అంటే ఎన్ని గంటలకి తెలుసా? 3 గంటలకి. ఎప్పుడు 4వ జాము డివైన్ విజిటేషన్స్ అని చెప్తా ఉంటాం. బైబిల్ ఎక్కడ చూసినా రాత్రి అనేటప్పుడు దేవుడు యాకోబుని దర్శిస్తాము, లేకపోతే యూ సీ మల్టిపుల్ అకేషన్స్ ద డివైన్ విజన్స్, ఎవ్రీథింగ్ 4వ జాము లెక్కలో ఉంటుంది. 4వ జాము ఇట్స్ ద టైమ్ దట్ గాడ్ ఎన్కౌంటర్స్. తుఫాను ముందే ప్రారంభమైంది, అప్పటికే వాడ కొట్టుకుని పోతా ఉంది. 4వ జాముకి తుఫాను రాలే, కానీ 4వ జాముకి ప్రభు వచ్చాడు. దట్ ఈస్ 3 o'clock, ఇంచుమించు 3 to 6 they say, fourth watch hour. సో ఈ 4వ జాము అనేటప్పుడు, ఈ 4వ జామున మనం చూద్దామండి, చదువుదామా? రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. Now here's the thing, దేవునికి అసాధ్యమైంది ఏదైనా కలదా? You see, we say a God of impossible. అసాధ్యమైన కార్యములు సాధ్యపరిచే దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారండి యేసు ప్రభు నీటి పైన నడిచాడు అన్న మాటని? హల్లెలూయా చెప్తారా? ఎందుకంటే ఇది నమ్మని వారు కూడా ఉన్నారు. ఈరోజు మనం గమనించాలండి, ఇక్కడ ఈ వాక్యం చదవడం మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు ఆ సముద్రం పైన నడిచి వస్తాం, ఆ సముద్రం పైన ఆ తుఫాను మధ్యలో నడుచుకుని వస్తాం. ప్రశ్న, తుఫాను మధ్యలో నడుచుకుని వస్తున్నాడు, తుఫాను మధ్యలోకి వచ్చి శిష్యుడి దగ్గర వారితో మాట్లాడి భయపడద్దు నేనే అంటున్నాడు. అసలు తుఫాను గురించి ఒక్క మాట మాట్లాడలేదు, తుఫాన్ని అడ్రస్ చేయలేదు. ఆయన వస్తే తుఫాను ఆగిపోవచ్చుగా. ఇదిగోంటే చాలాసార్లు మనం అనుకుంటాం యేసు ప్రభు మనతో ఉంటామంటే మన తుఫాన్లు ఆగిపోతాము. చాలాసార్లు మనం అనుకుంటాం యేసు ప్రభు మన జీవితంలోకి అడుగు పెడితే మన తుఫాన్లన్నీ నిమ్మలమైపోతాము. మనం అనుకుంటాం యేసు ప్రభు తను కనబరుచుకుంటే మన గొడవలో సమస్యలన్నీ ఇలాగ మాయమైపోతాం, మన జీవితంలో సవాళ్ళన్నీ మాయమైపోతాం. మెనీ పీపుల్ థింక్ పీస్ ఈజ్ నాట్ హ్యావింగ్ స్టార్మ్. సమాధానం అంటే తుఫాను లేకుండా ఉంటాము అనుకుంటాం. కానీ ఇక్కడ ఈ అధ్యాయం చదువుతాలో నేను నేర్చుకుంటున్నాను, సమస్యల మధ్యలో, పోరాటాల మధ్యలో దేవుని కలిగి ఉండటమే నిజమైన సమాధానం అండి. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? నీ సమాధానం ఎవరంటే యేసు. నీ తుఫాను ఉంటాము, తుఫాను లేకపోతాము సమాధానము కాదు. ఈరోజు చాలామంది సమాధాన జీవితం అంటే సమస్యలే లేని జీవితం అనుకుంటున్నారు. చాలామంది సమాధానం కలిగిన జీవితం అంటే గొడవలే లేని జీవితం అనుకుంటున్నారు. ఇక్కడ ఎవరైనా పోరాడుతున్నవారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? దేవుడు మీ తోడుండి మిమ్మల్ని బలము ఇచ్చి, ధైర్యపరిచి, జయం ఇచ్చి నడిపించే దేవుడు. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. జస్ట్ బికాస్ హీ షోస్ అప్ డజంట్ మీన్ స్టార్మ్స్ విల్ డిసపియర్. ఇక్కడ మనం చూస్తున్నాము తుఫాను మధ్యలో ఆ కెరటాలు గట్టిగా కొడుతూ, అలలు కొడుతూ, వారు ఆ సముద్రంలో ఆ వాడలో ఊగిపోతూ, ఇంకొక సువార్తలో చూస్తారు, దే వర్ ట్రైయింగ్ టు మేనేజ్ అంట. దే వర్ ట్రైయింగ్ టు మేనేజ్ ద బోట్. మునిగిపోకనా, కొట్టుకోపోకనా, అటు ఇటు జారిపోకనా. ఒకసారి ఇల్లుస్ట్రేషన్ అనుకుని చూద్దాం. అర్ధరాత్రి 3 గంటల సమయము, తుఫాను, పెద్ద వర్షము, అలలు కొడుతూనే ఉన్నాయి. ఇంకో జాలర్లందరూ రే పట్టుకోడ్రా. అందులో ట్యాక్స్ కలెక్టర్ కూడా ఉన్నాడు, అందులో మిగతా వారు కూడా ఉన్నారు. అందరు జాలర్లే కాదు, అందరు కలిసి పట్టుకో, ఇది ఎట్లా ఇట్లా. ఎప్పుడైనా టెన్షన్లో ఉన్నప్పుడు ఎవరికైనా నేర్పించేటప్పుడు చూసారా? మనం పీస్ఫుల్గా ఉన్నప్పుడు ఎవరికైనా నేర్పించాలంటే ఇది ఇట్లా, ఇది ఇట్లా, ఇది ఇట్లా. పొయ్యి మీద మాడిపోతుందమ్మా,
ఎలా చెప్తారు చెప్పండి పిల్లలకి? ఆడిపోతుంది. ఆ కెరటాల మధ్యలో, ఆ తుఫాన్ మధ్యలో, ఆ అలల మధ్యలో ఒక్కొక్కడు గోల గోలగా దే వర్ ట్రైన్ టు మేనేజ్ ద బోట్. అందులో అలిసిపోయి ఉన్నారు. అలిసిపోయి ఉంటే తక్క వేరే లెవెల్లో ఉంటుంది. ఆ అలిసిపోయిన మధ్యలో వారు చేస్తున్న పనుల్లో సడన్గా యేసుప్రభు కనబడ్డాడంట. యేసుప్రభు కనబడటం మాత్రం కాదు, నడుచుకుని వచ్చారంట. నడుచుకుని వచ్చిన వెంటనే శిష్యులు ఏమన్నారు? గట్టిగా చెప్పండి. బోతా! విచ్ ఇస్ కామన్. మన జీవితంలో ఎక్కువ వరీస్లో ఉన్నదప్పుడు, ఎక్కువ పోరాటాల్లో ఉన్నదప్పుడు, ఎక్కువ టెన్షన్లో ఉన్నదప్పుడు మంచిది కూడా చెడ్డగా కనబడుతుంది. సహాయంగా వచ్చిన వారు కూడా దెయ్యాల్లా కనబడతారు. విచ్ ఇస్ కామన్ టు మిస్అండర్స్టాండ్. కానీ వారు ఎందుకు పోతామన్నారంటే, వాళ్ళు ఫిషర్మెన్స్ దగ్గర మాట్లాడినప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు వారి ఐడియాలజీ ఎలా ఉంటుందని. ఆ రోజు ఎవరైనా సముద్రంలో పడి చచ్చిన వారైతే ఆ రాత్రి బోతల్లా తిరుగుతారు అని వారికి ఒక సామెత ఉంది. సో ఆ రోజు ఎవడన్నా సముద్రంలో పడి చచ్చినోడైతే ఆ రాత్రి బోతల్లా తిరుగుతాడు, ఇంకా ఎవరు ఉంటారో వాళ్ళని పట్టుకుని తీసుకెళ్తాడు నీటిలోకి అన్నట్టు వారికి ఒక సామెత ఉంది. సో ఆల్రెడీ టెన్షన్లో ఉన్నారు, ఆల్రెడీ అలా కొట్టుకుంటా ఉన్నారు. ఇది మేనేజ్ చేయరా అన్నట్టు చూస్తూ ఉన్నారు, తడిసిపోయి ఉన్నారు. చలేస్తుందేమో, ఆఫ్ కోర్స్ చలేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి కనబడుతున్నాడు, ఒక స్పిరిట్ లా కనబడుతుందంట. భూతం కేకేసి భయం వస్తుంది. మనుషుడు ఎగ్జాస్ట్ అయినప్పుడు భయపడతంలో ఇంకా తేడా ఉంది. సో బుర్ర నిద్రపి లేచి ఫుల్గా తిని ఏదైనా భయం వచ్చినట్టు, భయమా సరే చూద్దాం ఏం చేద్దాం. కానీ అలిసిపి ఉన్న పరిస్థితుల్లో భయం వచ్చిందనుకో, ఏం చేస్తావు? పిల్లి ఎప్పుడైనా భయపడి ఎగురుతాం చూసారా? అట్లా అయిపోతాడంత మనుషుడు. కళ్ళు వచ్చాడంట, అయిపోయిందిరా నా పని అన్నట్టు. ఈ శిష్యులు ఆ రీతిగా భయం భూతం అని భయపడుతున్నారంట. యేసు ప్రభు ఇమ్మీడియట్లీ వెంటనే ఆలస్యం చేయలే, వారు భయంలో ఉంచలే. భయపడ్డారన్నదప్పుడు భయంలో ఉండరా చెప్తాను ఎవరినో అని చెప్పలే. భయపడిన వెంటనే బీ ఆఫ్ గుడ్ షియర్, భయపడుకుడి. ఇట్ ఈస్ ఐ, డు నాట్ బి అఫ్రేడ్. ఇట్ ఈస్ ఐ, ద స్టేట్మెంట్ నేనే. ఇట్ ఈస్ ఐ యామ్, ఉన్నవాడును అనువాడును నేనే, నేనున్నాను నేనే. కానీ అదే సమయంలో శిష్యులతో నేను ఆయన చెప్తామా, ఆయన మాటలో ఆయన ఇస్తున్న అష్యూరెన్స్, ఆయన ఎంత పర్సనల్, ఆయన ఎంత వ్యక్తిత్వము, ఎంత దగ్గర వ్యక్తిత్వము, లేకపోతే సహవాసం కలిగిన వ్యక్తిని కనబరుస్తాము. దేవుడు మొదటికి చెప్పింది ఏంటి వాళ్ళకి? ఆడికి వచ్చినప్పుడు భయపడద్దు, బీ ఆఫ్ గుడ్ షియర్, ధైర్యం తెచ్చుకో, భయపడద్దు. ఈరోజు మీకు దేవుడు చెప్తున్న మాట కూడా భయపడద్దు. దయచేసి ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్ముడు మీకు చెప్తున్నాడు, నీ జీవితంలో ఏ పోరాటమైనా, ఏ తుఫానా, ఏ కార్యమైనా భయపడద్దు. దయచేసి స్థలంలో ఉంచుతామా, ప్రార్థన చేద్దామా. ఈరోజు మీరున్న పరిస్థితిని ఒకసారి పరీక్షించుకోండి. తుఫానులో ఉన్నారా? భయం లేదు. మీరు దేవుని బిడ్డ అయితే దేవుడు మీ తోడున్నాడు. ఆపద పరిస్థితుల్లో ఉన్నారా? దేవుడు మీకే సహాయాన్ని ఇస్తానికి ఆయన మీ దగ్గరకు వచ్చే దేవుడు. అనేక సార్లు మీరు అనుకున్నట్టుగా, మీరు ఊహించినట్టుగా ఆయన కనబడకపోవచ్చు, కానీ నిశ్చయంగా నీకు సమాధానాన్ని ఇస్తానికి, నీకు ధైర్యాన్ని ఇస్తానికి దేవుడు తోడుండే దేవుడు అండి. నీకు నిజమైన సమాధానం ఆయన సన్నిధిలోనే. దేవుడు ఈరోజు నీ దగ్గర నుండి కోరేదంటే అతను నీ విశ్వాసం. క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని యాకోబు పత్రికలో మనం చూస్తున్నాము. యేసు ప్రభు హాఫ్ బ్రదర్ మనం చూస్తున్నాము. యేసు ప్రభు సోదరుడు రాస్తాము, క్రియలు లేని విశ్వాసం వ్యర్థమయ్యా. విశ్వాసం అందా క్రియ చూపి. పేతురు అడుగు తీశాడు, విశ్వాసం ఉంది కాబట్టి అడుగు తీశాడు. కానీ అనేక సార్లు మన జీవితంలో అపవాది తుఫానులాగా గాలి విసురుతూ పరిస్థితులను తారుమారు చేస్తానికి ప్రయత్నం చేస్తాడేమో, కానీ దృష్టి దేవుడి వైపు నుండి మళ్ళను వద్దు. నువ్వు యేసును చూసినంత వరకు నువ్వు ములగవు. యేసుని చూసేంత వరకు ఏది నిన్ను మింగలేదు. యేసుని చూసేంత వరకు అపవాది నిన్ను త్రోసివేయలేడు. ఎప్పుడైతే యేసుని చూడకుండా నువ్వు తుఫాను చూస్తూ, పరిస్థితులను చూస్తూ, స్థితిగతులను చూస్తూ, చుట్టూ ఉన్న మనుషులను చూస్తూ, చుట్టూ ఉన్న కార్యాలను చూస్తావు, మురుగుతో జాగ్రత్త.
ఈరోజు మన జీవితంలో మనకు కలిగే పోరాటాల మధ్యలో దేవుణ్ణి చూడమని దేవుడు చెప్తున్నాడండి. నువ్వు అడుగు తెస్తే మాత్రం చాలదు, నువ్వు ఆయన చేరేంత వరకు నీ విశ్వాసం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. పేతురు చూసి చెప్తున్నాడు, అల్ప విశ్వాస్, ఏంటయ్యా ప్రారంభించావు కానీ ముగిస్తలే. ఈరోజు దేవుడు నిన్ను చూసి చెప్పాలా, దేవుని వైపు చూడండి. నువ్వు మునిగిపోతావు సాగినప్పుడు దేవుని వైపు చూడు, ఆయన సహాయాన్ని అడుగు. ఆయన చేయి చాపడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఆశపడేది నువ్వు లెగాలని, నువ్వు నడవాలని, నువ్వు పోరాడాలని, నీ పరుగు నువ్వు కడముట్టించాలని. దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించినప్పుడు ఆయన ఆరాధిస్తున్నావా? మీ జీవితంలో ఇప్పటికే దేవుడు మీకు ఇచ్చిన జయాలకి, మీకు ఇచ్చిన సమాధానానికి దేవునికి వందనాలు చెప్తున్నారా? నిశ్చయంగా నీవు దేవుని కుమారుడు అయ్యా, నువ్వు రాజులకు రాజు అయ్యా, నువ్వు ప్రభులకు ప్రభుడు అయ్యా, నీ కార్యాలు ఘనమైనవి అయ్యా, నీ శక్తి ఎంతో ఘనమైంది ప్రభువా. ఈరోజు దేవుడు ఆశపడుతున్నాడండి నీ జీవితంలో నీకు ఒక గొప్ప అనుభూతితో నీవు ఆయన కార్యాలని రుచి చూడాలని, నీ జీవితంలో నీవు సాక్ష్యం అవ్వాలి. నా తోడు దేవుడు ఉన్నాడు, నేను భయపడను. నా జీవితంలో నా ద్వారంగా కార్యము జరిగిస్తాడు, జరిగించాడు అన్న సాక్ష్యం నీ దగ్గర నుండి రావాలి. ఈ సమయంలో చెప్పండి, దేవా నేను నిన్ను చూసి నడుస్తానయ్యా, నేను భయపడనయ్యా, నా స్థితిగతులు చూసి నేను భయపడినయ్యా. మనుషుల మాటలు కెరటాల్లాగా తుఫానుల్లాగా రావచ్చేమో కానీ నేను భయపడిన ప్రభా. అపవాది దాడులు నా మీదకి రావచ్చేమో కానీ నేను భయపడిన ప్రభా. నా జీవితం అర్థం కాని పరిస్థితుల్లో ఎటువంటి స్థితుల్లో నేను ఉన్నా కూడా, ఇన్ ఆల్ ద మిస్ట్ ఆఫ్ ద టెన్షన్స్, వరీస్, ఐ విల్ లుక్ అన్ టు యూ లార్డ్. నీ వైపు చూస్తే నేను నడుస్తానయ్యా. ఇంతవరకు నడిపించిన దేవుడు అంతవరకు నువ్వు నడిపించగలిగిన దేవుడు అయ్యా. ప్రభా నీకు అసాధ్యమైంది ఏది లేదని నేను నమ్ముచున్నాను ప్రభా. నా జీవితాన్ని స్థిరపరచు, నా జీవితాన్ని బలపరచు ప్రభా. నీతో నన్ను ఎల్లప్పుడూ ఉంచయ్యా, నీతో నన్ను ఎల్లప్పుడూ ఉంచయ్యా. అడగండి, దేవుడిని యథార్థంగా అడగండి, నీ సహాయం నాకు దయచేయ్యా. నా ఆపదలో నా దగ్గరికి వచ్చే దేవుడు నమ్ముతున్నానయ్యా, నన్ను విడిచిపెట్టగయ్యా. నీ ప్రేమ నన్ను పట్టుకునే ప్రేమ, నీ ప్రేమ నన్ను హత్తుకునే ప్రేమ దేవ నన్ను విడిచిపెట్టద్దయ్యా. నా జీవితంలో నాకు దగ్గరగా ఉండయ్యా, నా తోడుగుండయ్యా. నిన్ను చూసే కళ్ళు నాకు దయచేయ్యా. నీ స్వరము గుర్తెరగలగలిగిన మనసు నాకు దయచే, చెవులు నాకు దయచేయ్యా. నా పక్షాన నువ్వు కార్యము జరిగించే దేవుడు అయ్యా. నువ్వు తగిన సమయంలో నన్ను హెచ్చించే దేవుడు అయ్యా, నన్ను బలపరిచే దేవుడు అయ్యా. నీ యందు విశ్వాసం ఉంచితే చాలన్నావయ్యా. సూర కార్యాలు చేస్తారన్నావయ్యా. నీ వాక్యంలో సెలవిస్తారు రీతిగా, those who know their God shall do great exploits. నిన్ను ఎరిగిన వారు సూర కార్యాలు చేస్తారని నీ వాక్యం తెలియజేస్తుంది ప్రభా. నా జీవితంలో ధైర్యముతో ముందుకు సాగి ఎన్ని శోధనలు ఉన్నాయి, ఎన్ని పోరాటాలు ఉన్నాయి, నీ కొరకు ఘనంగా జీవించాలయ్యా. నాకు శక్తి దయచేయ్యా. ఇక్కడ ఉన్నవారు ప్రార్థన చేయండి. ఇప్పటికే మీ జీవితంలో అడుగు తీసారేమో, పేతురులాగా తెగించారేమో, దేవుని వెంబడిస్తానికి నడుస్తున్నారేమో, కానీ వస్తున్న స్థితిగతుల్లో, పోరాటాల్లో, తుఫానుల్లో, మాటల్లో, పరిస్థితుల్లో దేవుని దగ్గర నుండి దృష్టి మలుతుందేమో. దేవుని వైపు చూసి సహాయాన్ని అడగండి, దేవుని శక్తిని వేడుకోండి. దేవుని నడిపించయ్యా, బలపరిచయ్యా, నా తోడు నీ నడువయ్యా. నీ సన్నిధి ఎల్లప్పుడూ నాకు దయచేయ్యా. ప్రార్థన చేయండి, యథార్థంగా ప్రార్థన చేయండి. అవును ప్రభా, నువ్వు ఉంట మాకు భయం లేదు, నువ్వు ఉంట మాకు ఏ తెగులు లేదు ప్రభా. నువ్వంటే ఏ విషయమై మేము సందేహించాల్సిన అవసరం లేదు. మాకు శక్తినిచ్చే దేవుడు, మాకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు, మాకు నెమ్మదినిచ్చే దేవుడు. ఇదిగో ఇక్కడున్న ప్రతి పరిస్థితులకు కావాల్సిన ధైర్యం దయచేయ్యా. ప్రతి ఒక్కరికి కావాల్సిన శక్తిని దయచేయ్యా. అయ్యా, వారు ఉన్న స్థితిగతుల్లో నీ వైపు చూడాలి. మా సొంత శక్తి ద్వారా మేమెంత ప్రయాసపడినా వ్యర్థమైనయ్యా. నీకు మొరపెట్టేవారుగా, నీ సహాయాన్ని వేడుకునేవారుగా, నీ శక్తి కలిగి జీవించేవారుగా మమ్మల్ని చేయి ప్రభా. ఈరోజు ఈ ఆవరణలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని బలపరచు. ఈ లైన్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని బలపరచు.
పోరాటాల్లో, సమస్యల్లో నిలిచేవారుగా, ధైర్యము జయము కలిగిన జీవితం కలిగిన వారుగా, అన్ని విషయంలో నిన్న మహిమపరిచి జీవించే జీవితములుగా ఆ జీవితాన్ని మలిచి మార్చుకొని వేడుకుంటూ నజరుడని యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.